మాట్లాడదామని చెప్పి. ఇప్పుడు కట్ చేసి ఇక్కడ సీన్ ఏమైందంటే, ఆ పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నాడో ఆ పెళ్లి కొడుకు ఇప్పుడు ఆ పిల్లని చేసుకొని అంటున్నాడంట. పెళ్ళి నేను చేసుకున్నామని పెళ్ళి అని అన్నాడంట. ఇప్పుడు ఈ లవ్ చేసిన అబ్బాయి ఉన్నాడు కదా, ఎంత నిజంగా ఎంత మంచియోడు, ఎంత అమాయకుడు. నిజంగా ఇట్లా కూడా ఉంటారా అనిపించింది. వద్దని వదిలేసింది, వాడిని పెళ్లి చేసుకుంటా అని చెప్పింది. అంటే ఎట్లా చెప్పిందంటే, అది కూడా మా బావ అంటే నాకు ఇష్టం అంటే తిని అడిగిండంట. మరి నీకు మీ బావ అంటే ఇష్టం అన్నప్పుడు, మీ బావని నువ్వు లవ్ చేసినప్పుడు నన్ను ఎందుకు లవ్ చేసినావు అని తిని అడిగిండంట. అడిగితే ఆమె ఏమంటుందంటే, సారీ నేను అట్లా చేసినందుకు అది ఇదని చెప్పిందంట. సరే తిను ఇంకా ఏం నేను అర్థమవుతలే. ఆమె వెనకాల పడుతుండే, ఇక మాట్లాడు అది ఇది అని చెప్పి తన వెనకాల పడుతున్నాడు. ఆమెనేమో ఇంటలేదు. ఇప్పుడు ఆడ వదిలేసిపోయిండు కదా, ఇక తను వద్దంటుందంట, తిను కూడా వద్దంటున్నాడు. తినేమంటుండంటే బతిమలాడుకుంటుండంట ఆమెని, చేసుకో ఏం కాదు నేను ఏమనుకోనంటే, వద్దు నేను నిన్ను కాదని చెప్పి తన దగ్గరికి వెళ్ళిన మళ్ళీ నాకు మళ్ళీ నీ దగ్గర రావాలంటే గిల్టీ ఫీలింగ్ వస్తుంది అది అని చెప్పి అమ్మాయి అంటుందంట. ఇప్పుడు తిని ఎంత చెప్పి వింటలేదంట. తను అంటుందంట, మా మమ్మీ వాళ్ళు ఎవరిని చూపిస్తే నేను వాళ్ళనే పెళ్లి చేసుకుంటా.